4 lakhs for 2 BHK interiors, 6 lakhs for 3 BHK interiors. ఈ మధ్యన సోషల్ మీడియాలో చాలా ట్రెండ్ అవుతున్నాయి ఈ వీడియోస్. కొంతమందైతే 5 ఇయర్స్ వారంటీ కూడా ఇస్తామంటున్నారు. బట్ ఆ వీడియోస్ కామెంట్స్ చూస్తేనే మనకు అర్థమవుతుంది అవన్నీ ఫేక్ అని. మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. వీళ్ళని కాంటాక్ట్ అయితే 2 BHKకి 10 lakhs ఇచ్చారు అని, 3 BHKకి 15 lakhs ఇచ్చారు అని కామెంట్ చేస్తారు. వాటి కింద వీళ్ళ రిప్లైస్ కూడా ఉంటాయి. సో మీ పర్టికులర్ ప్రాజెక్ట్ బట్టి ఉంటుంది అని. నాకు ఒక డౌట్, అన్ని 2 BHK ఇంటీరియర్స్ 4 lakhsకే చేయనప్పుడు, అన్ని 3 BHK ఇంటీరియర్స్ 6 lakhsకే చేయనప్పుడు ఎందుకు ప్రమోట్ చేయడం? ఒకవేళ ప్రమోట్ చేస్తే ఆ పర్టికులర్ ప్రాజెక్ట్ ఏదైతే మీరు చేశారో దాన్ని చూపించి ఏమేం స్కోప్ ఆఫ్ వర్క్ వస్తుంది, ఎంత క్వాలిటీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎన్ని ఇయర్స్ వారంటీ వస్తుంది అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. సో దట్ జనాలకి అర్థమవుతుంది. ఇలాంటి ఒక వీడియో చూస్తున్నప్పుడు నేను ఒక కామెంట్ అబ్జర్వ్ చేశా. 5 ఇయర్స్‌కి 6 లాక్స్ పెట్టి ఎందుకు ఇంటీరియర్స్ చేయించుకోవాలి అని. అది కరెక్టే కదా! దీన్ని బట్టి నేను మీకేం చెప్పాలి అనుకుంటున్నానంటే, ఇవన్నీ చూసి మోసపోకండి. ఒకవేళ వస్తాయి అంటే ఏ క్వాలిటీ ఆఫ్ వుడ్ ఇస్తున్నారు, ఏ క్వాలిటీ ఆఫ్ హార్డ్‌వేర్ ఇస్తున్నారు, ఫాల్ సీలింగ్ వస్తుందా, ఇవన్నీ తెలుసుకొని ప్రొసీడ్ అవ్వండి. వాళ్ళ ఫాలోవర్స్‌ని, వాళ్ళ వ్యూస్‌ని చూసి మోసపోకండి. హోప్ యూ అండర్‌స్టాండ్ ద వీడియో. ఇలాంటి విషయాలు 2 BHK, 3 BHK ఇంటీరియర్స్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే ప్లీజ్ ఫాలో అనంత ఆర్కిటెక్ట్స్. థాంక్స్ ఫర్ వాచింగ్.